జాబ్ చేస్తూ ఈ అమ్మాయి ఏమో పంజాగుట్టలో ఒక కాల్ సెంటర్లో వర్క్ చేసేది. ఇక్కడ మనకు ఫస్ట్ చిలకానగర్లో ఉండేవాళ్ళు, దాని తర్వాత బాలాజీ హిల్స్ మేడిపల్లికి వచ్చారు. మళ్ళీ ఈ 1 year 4 monthsలోనే వాళ్ళు మళ్ళీ బ్యాక్ చిలకానగర్ వెళ్ళిపోయి మళ్ళీ బోడుప్పల్కి వచ్చి ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఏదైతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఉందో ఇక్కడికి వచ్చి కేవలం 20 రోజులు అయింది. అయితే ఇది వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకున్న టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో బిఫోర్ ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా ఆ అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవ పడ్డము, చిన్న చితక వాటికి ఇద్దరు గొడవ పడ్డం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హ్యాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని ఆ అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అది తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి కాళ్ళు, ఒకసారి చేతులు, ఒకసారి 3 సార్లు కూడా తిరిగి వాటిని చేశాడు. సో ఇది ఎలా కప్పిపుచ్చాలి అని చెప్పి ఇదంతా చేసిన తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ అమ్మాయికి కొంచెం డౌట్ వస్తుంది, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు కాబట్టి వాళ్ళ చెల్లెలు చంద్రకళ వాళ్ళ మేనబావైన గోవర్ధన్ రెడ్డి అనే అతను ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఉంటారు. సో ఇట్లా ఏదో చెప్తున్నాడు, వాళ్ళకి గొడవ అయింది, మిస్ అయ్యింది అని చెప్పి చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూడమని చెప్తే ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇక్కడ బయట వచ్చి కలుస్తాడు. కలిసి అప్పుడు కూడా అతని అమ్మాయి మిస్ అయిందనే చెప్తే ఈ గోవర్ధన్ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పచెప్తారు. సో అక్కడ పోలీస్ వారు ఇది బాలాజీ హిల్స్ అంటే మేడిపల్లికి వస్తుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ మనము కంప్లైంట్ రాసే క్రమంలో అతనితో మాట్లాడితే అప్పుడు హీ కన్ఫెస్ దట్ హీ కిల్డ్ హిస్ వైఫ్ అండ్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్. అండ్ ఇది మనకు ఎప్పుడైతే కన్ఫెస్ చేశాడో బేస్డ్ అపాన్ హిస్ కన్ఫెషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 Clause 1 అండ్ 238 BNS. ఓల్డ్ ఐపీసీ అయితే 302 IPC అండ్ 201 IPC. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case and this investigation will also be done in a fast tracked manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైండ్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ PME అండ్ వీ హ్యావ్ టు అసర్టైన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద DNA టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో
ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్. సో ఇది మొత్తం ఇది సిపి గారి ఆధ్వర్యంలో ఏసీపీ చక్రపాణి అండ్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి పేడిపల్లి అండ్ హిస్ టీమ్ చాలా చాకచక్యంగా ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి, కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలనో ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వస్తాం. ఈ గొడవ అయినప్పుడు 23వ తారీఖు ఎప్పుడైతే 11 గంటలకు బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పటికీ ఈ బోట్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసాము. బట్ యాజ్ ఫర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ప్రాపర్లీ కలెక్టెడ్. ఇప్పుడు మూసీకి టీమ్ అయితే వెళ్ళారు. వీ హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ NDRF, తర్వాత GHMC స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. బట్ బికాస్ ద ఫ్లో ఈజ్ మోర్, అది మనకి ఇంతవరకు దొరకలేదు. బట్ వీ హ్యావ్ గివెన్ ఎ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇన్ ఫ్యూచర్ మనకు వచ్చినప్పుడు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫెస్ చేశాడు. ఇది జరిగింది నిన్న నైట్. బట్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద బ్లడ్ శాంపుల్స్ అండ్ ఆల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. As of now, that is not established. 1 year marriage time lo domestic violence complaint police ki gaani exactly one stop yeah, వీళ్ళకి మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో దాని తర్వాత ఒక 1-2 monthsలోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి. అక్కడ కన్సర్న్ వాళ్ళు అక్కడ వాళ్ళ ఊర్లో ఉన్నారు. అక్కడ 498A కేసు ఒకటి రిజిస్టర్ అయ్యింది. తర్వాత కౌన్సిలింగ్ కూడా అయ్యింది. ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా 2-3 సార్లు కూడా కౌన్సిలింగ్స్ అనేది జరిగాయి వీళ్ళకి. ఇతను ఇంటర్ చదివాడు, తర్వాత ర్యాపిడో డ్రైవర్గా వర్క్ చేస్తాడు. దిస్ ఆల్ ఐ హ్యావ్ టు ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు వరకు అయితే ఒక్కడ అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ది అదర్ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తాను. ఇప్పుడు వరకైతే ఇప్పుడు మార్నింగే కన్ఫ్యూజ్ చేశారండి. ఇట్ ఈస్ ఓన్లీ 4-5-6 hours అయ్యింది. స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. మీరు చెప్పినవన్నీ కూడా మేము వి విల్ ఫైండ్ అవుట్. మేడం, ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్టింగ్ చేయించుకుంటుంది. కేవలం తల్లిగారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవ పడి ఆమె కొట్టేటటువంటి విషయం చెప్తున్నారు. కేవలం ఈ రీజన్తోనే భార్యను చంపాలంట డిసైడ్ చేసుకొచ్చాడా? చాలా ఇంకేమన్నా ఫర్దర్ రీజన్స్ ఉన్నాయి అమ్మాయికి సంబంధించి? ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ 1.5 yearలోనే 4 సార్లు గొడవ పడడం, 4 సార్లు కౌన్సిలింగ్ అవ్వడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు. బట్ ఇంత దానికి రావడానికి కారణం వాళ్ళు అంతమంది కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డారు. ఏ విషయంలో గొడవ పడతారు? రీజన్స్ ఏముంటాయి? అన్నిసార్లు గొడవ పడ్డానికి అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్. సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడానికి కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలే అన్నీ. ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి. మేడం, ఇక్కడ షిఫ్ట్ అయ్యి 20 days అవుతుంది కదా, చంపాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ షిఫ్ట్ అయ్యాడా? రెండోది రిమైనింగ్ బాడీ కూడా తను కుక్కలు చేద్దాం అనుకున్నాడు, అది కుదరకనే అలా వదిలేశాడు. ఇది ఈ 2-3 సార్లు అతను మూసీకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కూడా నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము భోంచేసాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇతను టైప్ చేశాడు. భార్య టెలికాలర్గా పంజాబ్లో పనిచేస్తుందంటున్నారు. అయితే తరచూ ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తనకు కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి నిజాలు ఏమైనా ఉన్నాయండి? ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం. దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాని వలన ఏది అనేది మోటివ్ ఎట్ టు బి అసర్ట్ అయింది. అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నాడు. వాళ్ళ బాబాని కలిశారు కదా, మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశాడు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియోగ్రాఫ్. సో మార్నింగ్ నుంచి ఇది మనం చెప్పిన తర్వాత నుంచి దెర్ ఆర్ టీమ్స్. ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు గివ్ అవర్
ఇప్పుడు అంత్యక్రియలకు డెడ్ బాడీని అత్తగారింటిగా అమ్మగారింటిగా ఎక్స్చేంజ్ చేస్తే ఏమనేది అది దే బోత్ హ్యావ్ టు డిసైడ్ అండ్ దే హ్యావ్ టు గో. చెప్పలేం కదా అది, అవన్నీ కూడా అవకాశం. దీస్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్ ద వాట్ దే ఆర్ టెలింగ్. అది ఇంకా స్టిల్ వీ హ్యావ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఇస్ స్టిల్ ఆన్. ఇప్పుడు వరకు అతని కన్ఫెషన్ మీద మనము సీన్కి వెళ్ళి కలెక్ట్ చేసి ఈ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేశాము. మీరు ఏవైతే పాయింట్స్ అన్ని అడుగుతున్నారో అవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్, వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దోస్ థింగ్స్. బేసిక్గా ఆ ఫోన్ కాల్ మరి భయపడి చేసినట్టున్నాడు. అదర్వైజ్ అంటే పోలీస్ అది ఎందుకు అట్లా పార్ట్స్ చేశారు అని అంటే చిన్న చిన్నగా అయితే ఈజీగా అన్నట్టు చెప్తున్నాడు. సో ఆ బాడీని ఒకసారి అతను డిస్పోజ్ చేయలేకనే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది. మిస్సింగ్ వరకే చెప్పాడు సిస్టర్కి, ఇవన్నీ ఎవరికి చెప్పలేదు. బట్ అతను గొడవ పడ్డాడు కాబట్టి మళ్ళీ ఏదో పంచాయతీ పెడుతున్నాడు అనే విషయం ఇక్కడున్న అతనికి తను పాస్ ఆన్ చేసింది. ఎవరికి? గోవర్ధన్ రెడ్డి. అది మిస్సింగ్ కేసు అని ఇక్కడ తీసుకొచ్చారు మన దగ్గరికి. పోలీస్ స్టేషన్కి ఇతను మిస్సింగ్ అవుతుంది అని చెప్పి అతనికి ఎప్పుడైతే చెప్తారో సో ఆయన మన దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి ఉప్పల్కి తీసుకొచ్చారు. సో జ్యూడిక్షన్ మేడిపల్లి కాబట్టి బోర్డు ఇది మన మేడిపల్లి కాబట్టి అక్కడున్న ఏఎస్ఐ గారు నైట్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ అతను ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకే యాజ్ ఆఫ్ నౌ నో, బట్ వీ హ్యావ్ టు వెరిఫై. See, yeah. So very appeal to the public is just a minute. Appeal to the public is most of the things ఇక్కడ ఎప్పుడు వినని కైండ్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది. ఇంతకుముందు క్రైమ్ అంటే ఎప్పుడో బయట ఎక్కడో జరిగేది, ఇప్పుడు మన ఇంట్లోనే 4 గోడల మధ్యనే ఇది క్రైమ్ అనేది జరుగుతుంది. బేసిక్లీ డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ఏ మనం ఇంతవరకు అనుకునేది ఏంటంటే ఇట్ ఈస్ అ ప్రైవేట్ మ్యాటర్ అని. నో, అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైవేట్ మ్యాటర్, ఇట్ ఈస్ ఎ క్రైమ్. డొమెస్టిక్ వైలెన్స్ అనేది క్రైమ్. సో ద గర్ల్ షుడ్ కమ్ అవుట్ టు దట్ ఎక్స్టెంట్, హూ ఎవర్ ఇట్ మే బి అ గర్ల్ ఆర్ ఎ బాయ్, ఎవరైతే కంఫర్ట్గా లేరో దే షుడ్ కమ్ అవుట్ అండ్ వాక్ అవుట్, అంతే. అది మాట్లాడి సెట్ చేసుకోవాలి కానీ బట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నో, అబ్సల్యూట్లీ దే విల్ కమ్ అండర్ ది క్రైమ్ రాడార్ అండ్ దే హ్యావ్ టు అండర్గో దిస్ పనిష్మెంట్స్. సో ఏవైతే ఈ ఆవేశం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఆర్ ఆల్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ బై ద ఇండివిజువల్ పర్సన్. వాళ్ళకు వాళ్ళు మంచిగా ఉండి చేస్తే తప్ప, లేకుంటే ఇలాంటి క్రైమ్స్కి దే విల్ రిసార్ట్ టు ఇట్.